30 సంవత్సరాల తర్వాత జీవితమే నిజంగా మొదలవుతుంది. 20 ఏళ్ల వయసులో మనం కలలు కనేస్తాం. స్నేహాలు, ప్రేమలు, సరదాలు, బాధ్యతలేమీ లేకుండా నవ్వుకుంటాం. కానీ 30 దాటిన తర్వాత జీవితం మన ముందు నిలబడి ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు ఎవరు? ఇప్పటివరకు ఏం సాధించావు? ఇక మీదట ఏమి చేయబోతున్నావు? అక్కడి నుంచే ప్రారంభమవుతాయి బాధలు. డబ్బు ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పెళ్లి ఒత్తిడి, ఉద్యోగ భయం, ఆరోగ్య సమస్యలు ఒక్కటి కాదు, వరుసగా వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు మనసు ప్రశ్నిస్తుంది. ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతుంది? నా జీవితంలో సులభంగా ఏదైనా ఎందుకు రావడం లేదని. కానీ నిజమేంటంటే 30 సంవత్సరాలు శిక్ష కాదు, సిద్ధం చేసే దశ. దేవుడు అప్పుడే మనకి నిజమైన పరీక్షలు ఇస్తాడు. ఎందుకంటే మనసు, మెదడు, అనుభవం మూడు కలిసి బలపడే వయసు అదే. ఈ వయసులోనే మనం తెలుసుకుంటాం ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు తాత్కాలికమైన వాళ్ళు, మన సామర్థ్యం ఎంత, మన విలువ ఎంత. బాధలు మనల్ని పగలగొట్టడానికి రావు, మనల్ని మలచడానికి వస్తాయి. ఇనుమును మంటలో వేయకపోతే ఆకారం రాదు, బంగారాన్ని కరించకపోతే మెరుపు రాదు. అలాగే మనిషిని కష్టాలు తాకకపోతే పరిపక్వత రాదు. 30 దాటిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. సమయం విలువ తెలుస్తుంది, ఆరోగ్యం విలువ తెలుస్తుంది, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. అప్పుడే మనం గ్రహిస్తాం జీవితంలో షార్ట్కట్ అనే దారి లేదు. ఇప్పుడే 30 దాటిన బాధలని ఎదుర్కొంటున్నావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు రూపొందించుకుంటున్నావు. ప్రతి సమస్య నీకు ఒక పాఠం చెబుతుంది, ప్రతి వైఫల్యం నీకు ఒక దశ చూపిస్తుంది, ప్రతి తిరస్కారం నిన్ను మంచి స్థితికి తీసుకెళ్తుంది. ఎవరితోనూ పోల్చుకోకు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. నువ్వు నెమ్మదిగా వెళ్తున్నావంటే తప్పు దారిలో ఉన్నావని కాదు, దృఢంగా నిర్మాణం అవుతున్నావని అర్థం. 30 తర్వాత జీవితం కాస్త కఠినంగా మారుతుంది, కానీ అదే వయసులో జీవితం అర్థవంతంగా కూడా మారుతుంది. నీ కలలను ఆపకు, నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు, నీ ఆత్మ గౌరవాన్ని వదులుకోకు, నీ నమ్మకాన్ని తగ్గించుకోకు. గుర్తుపెట్టుకో, ఈరోజు నిన్ను బాధిస్తున్న పరిస్థితులు రేపు నీ బలం అవుతాయి. ఈరోజు నిన్ను ఏడిపిస్తున్న సమస్యలు రేపు నీ విజయానికి కారణమవుతాయి. 30 తర్వాత వచ్చే బాధలు శాపం కాదు, అవి నీ జీవితాన్ని గొప్ప దిశగా చేసే శిక్షణ. ధైర్యంగా నిలబడితే ప్రతి తుఫాను నీకు మార్గం చూపుతుంది. నువ్వు పడిపోవచ్చు, కానీ లేచి నిలబడడం నేర్చుకుంటే ఎవరు నిన్ను ఆపలేరు. 30 తర్వాత జీవితం ముగించదు, అది పరిపక్వత.